హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ గుడ్ న్యూస్. సో మనకు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా పదవి చేపట్టిన వెంటనే మనకు 5 ఫైళ్ల పైన సంతకాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. సో అందులో భాగంగానే మనకు పెన్షన్లు కూడా పెంచుతూ మనకు సంతకాలు అయితే చేయడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన అధికారిక జీవో అయితే రావడం జరిగింది అండి. సో ఇందులో ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు, అలాగే జూలై 1 నుంచి సో ఇంతకుముందు 3 నెలల బకాయిలు ఏదైతే ఉన్నాయో మొత్తం కలుపుకొని 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ కూడా మనకు అధికారిక జీవో అయితే విడుదల చేశారు. సో మీ అందరికీ ఈ వీడియోలో నేను ఆ యొక్క జీవోలో ఏమి ఇచ్చారు, మనకు ఎవరికి పెరుగుతుంది, ఎంత అమౌంట్ వస్తుందని చెప్పి వీడియోలో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏ స్కీమ్ వచ్చినా, ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వెంటనే మీకు చెప్పడం జరుగుతుంది. సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారికంగా వచ్చిన జీవో అన్నమాట. సో మనకు 13/6/2024 నాడు మనకు సంతకాలు చేయడం జరిగింది. సో అదే రోజున మనకు అధికారిక జీవో కూడా విడుదల చేయడం జరిగిందండి. సో ఈ జీవోలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనకు చూడండి, ఏదైతే మనకు పెండింగ్ పడిందో, అంటే ఏప్రిల్ నుంచి ఇస్తాము అని చెప్పి పెండింగ్ పడింది కదా అమౌంట్. సో ఇక్కడ చూడండి, ద ఎన్హాన్స్డ్ పెన్షన్స్ మెన్షన్ దట్ షెల్ బి పేబుల్ అట్ 1st April 2024 to July 1st 2024. సో 3 months అరియర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3,000 రూపాయలు, అంటే నెలకు 1,000 రూపాయలు చొప్పున 3,000 రూపాయలు, ప్రస్తుతం 4,000 రూపాయలు, మొత్తము 7,000 రూపాయల అమౌంట్ని అయితే జూలై 1వ తారీఖున చూడండి, ద మంత్ ఆఫ్ జూలై 2024న మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంటింటికే వచ్చి పెన్షన్లు కూడా ఇస్తాము అని చెప్పి మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత జూలై తర్వాత ఎవ్రీ మంత్ కూడా 4,000 రూపాయలు మనకు ఇవ్వడం జరుగుతుందండి పెన్షన్ అమౌంట్. సో ఇక్కడ ఈ యొక్క స్కీమ్ పేరు ఏం పేరు పెట్టారంటే, ఇంతకుముందు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని ఉండేది, ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అని చెప్పి పెట్టడం జరిగిందండి. సో అందులో భాగంగా మనకు చాలా క్లియర్గా ఇక్కడ ఎవరెవరికి ఎంత అమౌంట్ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎవరు కూడా ఈ వీడియోని మిస్ అవ్వద్దు. మనకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ని 3,000 నుంచి 4,000కు పెంచడం జరిగింది. అలాగే వితంతువుల పెన్షన్ని కూడా 4,000కు పెంచడం జరిగింది. ఇక వేవర్స్ పెన్షన్ని కూడా 4,000కు పెంచడం జరిగింది. అలాగే ట్యాపర్స్ పెన్షన్ కూడా 4,000కు పెంచడం జరిగింది. ఫిషర్మెన్కి, సింగిల్ ఉమెన్కి అంటే ఒంటరి మహిళకు, ఇక ట్రెడిషనల్ కాబ్లర్స్కు, ట్రాన్స్జెండర్స్కు అంటే హిజ్రాలకు, ఏఆర్టీ వాళ్ళకు, అలాగే డప్పు ఆర్టిస్టులకు, పెన్షన్ ఆర్టిస్టులకు కూడా 4,000 రూపాయల పెన్షను జూలై నుంచి అయితే రాబోతుంది అనమాట. ఓకేనా. ఇక ఓల్డ్ ఏజ్ పెన్షన్ని మాత్రము, అలాగే విడో పెన్షన్స్ని, సో ఒంటరి మహిళ పెన్షన్స్ని సో మనకు 7,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక ఆ తర్వాత మనకు ఎవరైతే డిసేబుల్డ్స్ ఉంటారో, అంటే వికలాంగులు ఉంటారో, వాళ్ళకు 3,000 నుంచి 6,000కు పెంచుతూ కూడా మనకు జీవోలో అధికారికంగా ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత మనకు పర్మనెంట్ డిసేబుల్డ్ అంటే శాశ్వత వికలాంగత్వం కలిగి ఉంటారు కదా, సో వాళ్ళకు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ కూడా జీవో అయితే జారీ చేశారండి. ఇకపోతే పెరాలసిస్లో ఉన్న వాళ్లకు 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు 5,000 రూపాయలు ఇచ్చేది జగన్ ప్రభుత్వంలో, ఇప్పుడు 15,000 రూపాయలు పెంచుతూ కూడా ఒక్కసారిగా ఈ యొక్క అధికారిక జీవో అయితే విడుదల చేశారు. అలాగే ఎవరైనా చూడండి, సివియర్ మజిలర్ అంటే కండరాల పట్టే ఆ యొక్క వ్యాధితో బాధపడుతూ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా 15,000 రూపాయలు ఇస్తూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇక కిడ్నీ సంబంధించిన, తలసేమియా సంబంధించిన వ్యాధులకు సంబంధించిన వాళ్ళకు కూడా సో మనకు 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ కూడా ఈ జీవోలో అధికారికంగా ప్రకటన అయితే చేయడం జరిగిందండి. సో మనకి ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అధికారిక జీవో. సో ఈ వీడియోలో మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేయడం జరిగింది. సో ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మన గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.